దేశంలోనే ఓ సంచలనం, ఊహించని ప్రమాదం. 4 రోజులు గడుస్తున్నా ఫలితం శూన్యం. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్, సహాయక చర్యల్లో అన్ని టీంలు విఫలం. ఆశలు ఆవిరవుతున్నా ఆగని ప్రయత్నం. మరోవైపు నిర్లక్ష్యం మీదంటూ అధికార ప్రతిపక్ష నేతల విమర్శల వర్షం. 4 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం వద్ద టెన్షన్. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల క్షేమ సమాచారంపై క్షణక్షణం ఉత్కంఠ. 24/7 3 షిఫ్టుల వారీగా సుమారు 15 బృందాలు విశ్వ ప్రయత్నం. ఇప్పుడు అందరి టార్గెట్ ఒకటే, కొండల్లో చిక్కుకున్న గుండెలను సజీవంగా తీసుకురావడమే. అంకంపల్లిలోని రెస్క్యూ స్పాట్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న ప్రత్యేక రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు సాగునీరు అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి పనులు సాగుతున్నాయి. సొరంగం పనులు, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేసేటువంటి క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. సొరంగ మార్గం పనులు, బోరింగ్ మిషన్తో పనులు చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదమే ఇప్పుడు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద టాస్క్గా మారింది. 4-5 రోజులుగా కూడా అందులో కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 5 టీంలు పనిచేస్తున్నాయి. ఐదు శాఖలకు సంబంధించిన టీంలు 15 బృందాలుగా వీడి కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కు రెస్క్యూ టీంకు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సొరంగ మార్గంతో పోయేటటువంటి క్రమంలో అక్కడ బోరింగ్ మిషన్తో పనులు చేస్తారు. దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఆ మార్గం సంబంధించినటువంటి ప్రొటెన్షన్ వాల్ చూసుకోవచ్చు. ఆ ప్రొటెన్షన్ వాల్కి సంబంధించి తవ్వుకుంటూ కూడా ఆ డ్రిల్లింగ్ మిషన్తో బోరింగ్ మిషన్తో తవ్వుకుంటూ ఉన్న నేపథ్యంలో వెనకాల మరో టీం పనిచేస్తుంది. ఆ టీం ఏం పనిచేస్తుందంటే ఇదిగో చూసుకోవచ్చు. మనం ఏదైతే బిల్లలు ఉన్నాయో ఈ సిమెంట్ బిల్లలకు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. సొరంగ మార్గం సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఇదే బిల్లలను కూడా మనం చూసుకోవచ్చు. వెనకాల ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్కు కూడా ఈ బిల్లను బిగించుకుంటూ వెళ్తారు. ఈ బిల్లలు బిగించే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఒకవేళ ఆ ప్రమాదం జరగనట్లయితే ఈ బిల్లలు బిగించుకుంటూ, అంటే అట్లాంటి ప్రమాదాలు జరగకుండా వాటర్ ఊరకుండానే ఇదిగో ఈ బిల్లలు వాడతారు. ఈ బిల్లలు ఈ బిల్లలతో అక్కడ ప్రొటెక్షన్ వాల్కు బిగించేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంబంధించి ఇప్పటికే దాదాపు 4-5 రోజులుగా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వాటర్ ఊరుతున్న కొద్దీ ప్రాబ్లం అయితే ఇంకా ఫేస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం ఈ బిల్లలకు సంబంధించి నీరు ఊరకుండానే ఈ బిల్లలు ఉపయోగిస్తారు. సరిగ్గా ఈ బిల్లలు లేని కారణంగానే ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరి లోపల ఏ విధమైనటువంటి సహాయక చర్యలు అందుతున్నాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలోకి ఎంటర్ అయినా మనం చూసుకోవచ్చు. సొరంగ మార్గంలోనే ఉన్నాం. సరిగ్గా ఇక్కడ నుంచి పూతవేటు చాలా కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన చోట ఇప్పటికే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 3 టీంలు వెళ్ళి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, దాదాపు 2 దశాబ్దాలుగా ఇదే సొరంగ మార్గ పనులు జరుగుతున్నాయి. సొరంగ మార్గం పనులు జరుగుతున్నటువంటి క్రమంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, సొరంగ మార్గం పనులు అంటే ప్రాణాలకు తెగించి మాత్రమే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ సొరంగ మార్గ పనులు చేస్తారు. కానీ వాళ్ళకు కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రిల్లింగ్ మిషన్తోని, బోరింగ్ మిషన్తోని ఇదే సొరంగ మార్గం తవ్వేటటువంటి క్రమంలో ఒక్కసారిగా నీటి ఊట కారణంగా కూడా ఆ వాటర్ మొత్తం కూడా ఇమ్ముకొని ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనకు కల్లారా కూడా కనబడతా ఉంది. ఏదైతే పక్కన ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్ చూసుకోవచ్చు. ఈ ప్రొటెక్షన్ వాళ్ళు అంటే పైన నుంచి ముందే అటువంటి విపత్తులు గుర్తించినటువంటి నిపుణులు అక్కడ ప్రొటెక్షన్ వాల్ మొత్తం కూడా మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఆ ప్రొటెక్షన్ వాల్ వేసుకుంటూ కూడా ముందుకు సాగుతుంది. కేవలం 7 నుంచి 8 కిలోమీటర్ల మాత్రమే పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 43 కిలోమీటర్లు గాను 9 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 9 కిలోమీటర్లు కూడా రివర్ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో నీటి ఊట ఎక్కువ కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగింది. మనం చూసుకోవచ్చు, పైన ఒక పొడవాటి ఆ బెలూన్ లాగా కనిపిస్తున్నా చూడండి. ఆ బెలూన్ సంబంధించి ఆక్సిజన్ వెళ్తుంది. అంటే లోపల ఊపిరి ఆడే ఛాన్స్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి ఆక్సిజన్ పైపు చూసుకోవచ్చు. ఆక్సిజన్ భారీ పైప్, అంటే ఎక్కడ పనులు జరుగుతున్నాయో అక్కడ పనులు చేసేంత వరకు కూడా ఈ ఆక్సిజన్ బెలూన్ వెళ్తుంది. ఈ ఆక్సిజన్ ద్వారానే కార్మికులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ బెలూన్ కేవలం 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ బెలూన్ పనిచేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం
ఈ బెలూన్ ద్వారా కూడా ఇందులో ఉన్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ అందే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఈ బెలూన్ అయితే కీలకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఎవరైతే చిక్కుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన ఈ ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి లేదని కూడా మనకు తెలుస్తోంది. మనం కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే ఇందులో ఉన్నాము. నాకు కూడా ఊపిరి ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఇది. ఇందులోకి వెళ్ళాలంటేనే చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. కానీ గంటల కొద్దీ రోజుల కొద్దీ ఇక్కడ కార్మికులు పనిచేస్తారు. కేవలం అంటే పైనుంచి వచ్చినటువంటి ఊట నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ కొద్ది దూరంలోనే 8 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కొద్ది దూరంలో సహాయ చర్యలు అయితే ముమ్మరమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం 3-4-5 టీంలు మాత్రం అక్కడ సహాయక చర్యలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అక్కడ ఇంకా ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయో అది కూడా చూద్దాం. సహజంగా కొండల మధ్యలో నుంచి సొరంగ మార్గం పనులు చేసేటువంటి క్రమంలో కొండల నుంచి నీరు ఊరడం సహజంగా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రపంచంలోనే పేరున్నటువంటి సంస్థలు కూడా ఇలాంటి నీరు ఊరడం చాలా కామన్ అని కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు కొండల మధ్యలోనే ఉన్నాం. నీరు ఊరినప్పుడు కూడా ఇటువంటి పైపుల ద్వారా కూడా ఆ నీటిని మొత్తం కూడా బయటకు పంపించేందుకు ఇటువంటి పైపులను ఉపయోగిస్తుంటారు. కానీ పైపులు అంటే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా వచ్చినటువంటి కారణంగా కూడా కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సొరంగ మార్గం నుంచి కొంత లోపలి భాగాలు వచ్చాం. ఇక్కడ ఎండింగ్ పాయింట్ చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే కేవలం 8 అడుగుల దూరంలోనే ఉంది ఈ సొరంగం. ఈ సొరంగం సంబంధించి ఎత్తు కూడా చూసుకోవచ్చు. పైన చూసుకోవచ్చు, మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. పైన కేవలం ఒక 20 నుంచి 25 అడుగుల ఎత్తు మనం చూస్తున్నాం. ఈ గ్యాప్ లోనే ప్రమాదం జరిగింది. ఈ గ్యాప్ నుంచే శ్రీశైలం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలకు ఇదే సొరంగం నుంచి నీరు పెడుతుంది. ఇదే కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సంబంధించి చూసుకోవచ్చు. నేను అరగంట ఉన్నాను. అరగంటలోనే ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఉంది. అంటే నాకు కూడా ఊపిరి ఆడతలేదు. కానీ 4-5 రోజులు కూడా కార్మికులు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆక్సిజన్ ఉంది, పైన ఆక్సిజన్ ఉంది. కానీ ఆక్సిజన్ మాత్రం 12 కిలోమీటర్ల వరకే వెళ్తుంది. వారు ఉన్నది 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల వరకు ఇది ఆక్సిజన్ వెళ్తుంది. ఎందుకంటే రెస్క్యూ టీం వెళ్తుంది కాబట్టి ఆక్సిజన్ అయితే వెళ్తుంది. కానీ అక్కడ నుంచి 2 కిలోమీటర్లు మొత్తం కూడా వాటర్ వచ్చింది. వాటర్తో పాటు బురద కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా రెస్క్యూ టీం వెళ్ళింది, సింగరేణి రెస్క్యూ టీం వెళ్ళింది. ఇదే మార్గంలో లోకల్ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళింది. ఈ ట్రైన్ ద్వారా వెళ్ళినటువంటి క్రమంలో 13.5 కిలోమీటర్ల వరకు వాళ్ళు రెస్క్యూ టీం చేరుకుంది. అక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఒక బెల్ట్ ఉంది చూడండి. ఇదే బెల్ట్ సాయం ద్వారా కూడా రెస్క్యూ టీం 13.5 కిలోమీటర్ల వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిని ఎవరైతే చిక్కుకున్నారో వారి పేర్లతో సంబోధించి కూడా ఈ బెల్ట్ ద్వారా కూడా వెళ్ళడం జరిగింది. ఈ బెల్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే మామూలుగా కార్మికులు ఈ బెల్ట్ ద్వారా కూడా ఇంజనీర్లు కూడా వెళ్తుంటారు. మొన్న జూపల్లి కృష్ణారావు కూడా ఇదే బెల్ట్ మీద కూడా వెళ్తూ అక్కడ సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇదే సొరంగంలో సహాయక చర్యలు మరికొద్ది దూరంలోనే కొనసాగుతున్నాయి. అక్కడ వాటర్ ఉన్న నేపథ్యంలో మనం కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ చాలా క్రిటికల్ గా పొజిషన్ ఉంది కాబట్టి ఇప్పుడే అరగంటలోనే మనకు ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఉంది. చాలా దూరం ప్రయాణం చేశాం. కానీ కొంత ఇబ్బందుల దృష్ట్యా కూడా అక్కడ ప్రమాదం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళలేకపోతున్నాం. కాకపోతే ఈ సొరంగ మార్గం సంబంధించి ఈ సొరంగ మార్గం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతుంది. ఈ కారణంగానే తువ్వకాల చేస్తున్నటువంటి కారణాలు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు.